Hey guys, we are going to Manchi Buffet. This is my blue color dress with దుపట్టా. ఈ బుడంకాయది బయటికి వెళ్ళేటప్పుడే నిద్రపోయిద్ది. ప్రణవ్ సే హాయ్. మై మమ్మీ కృష్ణ ప్రసాద్. మీ ఇద్దరు మ్యాచింగ్, మీ ఇద్దరే మ్యాచింగ్. చిన్నోడు మీరు మ్యాచింగ్, నేను మా అమ్మ మ్యాచింగ్. వెళ్దామా ఇంకా? అమ్మ నీది ఏ కలర్? బ్లూ ఉందా? ఇద్దరం మ్యాచింగ్, వాళ్ళిద్దరు మ్యాచింగ్. చూడు చూడు తిని తను చెయ్యి. స్నాప్చాటా చెయ్యి బయటికి పెట్టినమ్మా. నేను అడుగు కనిపిస్తుంది విని. పదా సో ఫైనల్లీ అందరం కలిసి మంచి బఫేకి వచ్చాం. ఇది కొండాపూర్లో ఉంది. వీకెండ్ రోజున వచ్చాం. సో కొంచెం జనాలు బాగా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మాకు కుదిరేది అప్పుడే కదా. మా మమ్మీ వాళ్ళు వచ్చారనే కానీ ఆ వీక్ డేస్లో అస్సలు టైం స్పెండ్ చేయడానికి ఉండట్లేదు. ఆ వీకెండ్ని మాకేదో అదో పెద్ద వరంలా అనిపిస్తుంది. 2 days అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మా మమ్మీని, మా అత్తయ్యని, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలని. ఎందుకంటే వాళ్ళు రెస్టారెంట్స్ చూస్తారు కానీ ఇలా బఫేకి ఎప్పుడు వచ్చి ఉండరు కదా. ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక చిన్న కోరికలా ఉండేది కదా, పేరెంట్స్కి ఇలాగా అన్నీ ఒక దగ్గర ఉన్నవి చూపిస్తే. ఇదని కాదు, ఏదైనా ఒక కొత్తది మనం చూసింది వాళ్ళకు కూడా చూపిస్తే అది ఒక తెలియని హ్యాపీనెస్. అందుకని చెప్పి బఫెట్ వాళ్ళు ఎప్పుడూ తినలేదని చెప్పి తీసుకొచ్చాను. సో ఇక్కడ వీకెండ్ ఒక కాస్ట్ ఉండిద్ది, వీక్ డేస్ ఒక కాస్ట్ ఉండిద్ది. వీక్ డేస్ అయితే వెజ్ 1364, నాన్ వెజ్ 1469. వీకెండ్ అప్పుడు ఒక 200 ఎక్స్ట్రా ఉండిద్ది, వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ. నిజం చెప్పాలంటే అన్లిమిటెడ్ ఫుడ్ అయినా కానీ మనం ఎక్కువ న్యాయం చేయలేము. కానీ ఒక ఎక్స్పీరియన్స్. బాయ్స్ అయితే మంచిగా న్యాయం చేస్తారు, ఫుల్గా లాగిస్తారు. కృష్ణ అయితే ఎప్పుడు కన్నా ఈసారి కొంచెం మేము తక్కువే తిన్నాము. ఎప్పుడైనా ఫుల్గా తినేద్దాం, లాగిచ్చేద్దాం అని ప్లాన్డ్గా వచ్చామనుకోండి, అప్పుడే ఎక్కువ తినలేము, కాస్త తింటే హెవీ అయిపోయింది. సో మేము 6 members కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉండే ప్లేస్ చూసుకొని ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. అంబియన్స్ కూడా చాలా బాగుండిద్ది ఇక్కడ. ఇంకా వేట మొదలెట్టేయడమే. చికెన్ వద్దా? మటన్ సూప్ లాగా మటన్ సూప్ లాగా చిన్నప్పుడే మటన్ సూప్ లాగా బాగుందా? చెప్పు అమ్మ. నైస్ టేస్ట్. అన్న కూడా తాగుతాను చూడు, అన్న కూడా తాగుతాను. ఇవన్నా కొంచెం చిన్నడా. మిన్నీకి మటన్ సూప్ బాగా నచ్చింది. మా అందరికి కూడా సూప్స్ వాళ్ళు ఇచ్చినవన్నీ టేస్ట్ బాగానే ఉన్నాయి. ఎక్కువ అయితే కనుక మటన్ సూపే బాగుంది. సో ఫస్ట్ ఎవరైనా కానీ అంతే కదా, సూప్స్ తర్వాత స్టార్టర్స్. మేము ఎక్కువ స్టార్టర్స్ తిందాం అనుకున్నాం, ఎందుకంటే బయట స్టార్టర్స్ ఒక్కటే అంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని స్టార్టర్స్ టేస్ట్ చేసి మెయిన్ కోర్సు కొంచెం లైట్గా తిందామని ఫిక్స్ అయ్యాం. స్టార్టర్స్ మా అత్తయ్యకి కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. యాక్చువల్లీ తను ఎప్పుడు ఈవెన్ మా మమ్మీ అన్న కొంచెం రెస్టారెంట్స్కి వెళ్తారు, కానీ మా అత్తయ్య నాకు తెలిసి అయితే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నార్మల్గా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఈవెన్ మనం తీసుకెళ్తామన్నా కానీ ఏం అవసరం లేదనిద్ది. సో ఫస్ట్ టైం చాలా బలవంతం చేస్తే సరే అని చెప్పి వెళ్దామంది. సో ఈ స్టార్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి, బట్ స్టిల్ ట్రై చేసి అన్నీ టేస్ట్ చేసింది. కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. అండ్ మీకు బాగా ఫేవరెట్ స్టార్టర్ వెజ్లో ఏంటిది, నాన్ వెజ్లో ఏంటిది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎన్ని స్టార్టర్స్ ఉన్నా కానీ ప్రాన్స్ ఫ్రై అండ్ వెజ్లో ఏమో
క్రిస్పీ కార్న్ ఈ రెండు అంటేనే చాలా ఇష్టము. ఎంతసేపు ఇవి రెండు తినేమన్నా తినేస్తాను. మా మమ్మీకేమో కేఎఫ్సీ స్టైల్లో ఇష్టము స్టార్టర్స్. కేఎఫ్సీ స్టైల్లో చికెన్ కానీ ఫిష్ కానీ అవి బాగా ఇష్టము. అండ్ అపోలో ఫిష్ కూడా చాలా ఇష్టం. సో స్టార్టర్స్ అన్నీ ఫస్ట్ ట్రై చేసాము. అన్నీ ఒక్కొక్కటే ఎక్కువ తింటే మళ్ళీ అన్నీ టేస్ట్ చేయలేమని చెప్పి నాకు బాగా నచ్చింది అయితే చికెన్ది సంథింగ్ ఏదో ఫస్ట్ ఇచ్చారు, అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మేము క్రాబ్స్ కూడా ట్రై చేసాము. నేను ట్రై చేయలేదు కానీ కృష్ణ ట్రై చేశాడు. నాకు ఎందుకు అది చూస్తేనే తినబుద్ధి కాలేదు. సో తీసుకొస్తారు వరుసగా. వెజ్ స్టార్టర్స్ అయిపోయాక నాన్ వెజ్ స్టార్టర్స్ స్టార్ట్ చేసాము. నా ఫేవరెట్ క్రిస్పీ కార్న్ వచ్చేసింది. మా అక్క వాళ్ళ అబ్బాయి తింటాడు మంచిగా అని తీసుకొని వస్తే ఏది అడిగినా కానీ వద్దు వద్దు అంటున్నాడు. ఎక్కువ తినలేకపోయాడు ఎందుకో మరి. అండ్ నేను చెప్పాను కదా క్రాబ్స్ ట్రై చేశారని చెప్పి, ఇవే చూడ్డానికి బాగున్నాయి కానీ తినాలంటేనే కొంచెం కష్టంగా ఉంది నాకు. మిన్నీని చైర్లో కూర్చోపెట్టడానికి స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తుంటే మధ్యలో కూర్చుంది. వన్స్ అది కూర్చున్నాక కొంచెం కంఫర్టబుల్గా ఫీడ్ చేయడానికి మంచిగా అనిపించింది. లేదా నా ఒళ్ళో నుంచి అస్సలు దిగనంటుంది. ఇంకొకటి ఏంటంటే లైవ్ బ్యాండ్ కూడా ఉంది. వీకెండ్ రోజున వెళ్ళాం కదా, సో మంచిగా లైవ్ బ్యాండ్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ తినచ్చు చక్కగా. అండ్ కిడ్స్కి ఆడుకోవడానికి కూడా మంచిగా పక్కన ఇచ్చారు. సో ఇన్ కేస్ ఫ్యామిలీతో ఎవరన్నా వెళ్తే గనక మనం తింటూ ఉన్నా కానీ వాళ్ళు పక్కన ఎంజాయ్ చేస్తూ ఉంటారు, హాయిగా మనం తినేయచ్చు. వీకెండ్లో ఉంది, మరి వీక్ డేస్లో ఉండిద్దో లేదో నాకు తెలీదు. మెయిన్ కోర్స్లోకి మెల్లగా వెళ్ళాము. చాలా ఐటమ్స్ ఉన్నాయి. 200+ ఐటమ్స్ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఇన్ కేస్ ఎప్పుడన్నా మీకు ఎవరికన్నా బఫెట్ ట్రై చేయాలంటే కనుక విజిట్ చేయండి. ఇన్ని ఉన్నాయంటే ఐటమ్స్, ఇన్ని మనం తినలేము కానీ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎన్ని ఉన్నా కానీ తాలింపు వేసిన కర్డ్ రైస్ తింటే కడుపు నిండిపోయిద్ది, చల్లగా ఉండిద్ది అన్నీ తిన్నాక ఇది తింటే. సో మిన్నికి పెడదామని తీసుకువెళ్తున్నాను ఇది. దానికి ఫీడ్ చేస్తే కొంచెం స్టమక్ ఫుల్గా ఉండిద్ది అని ఏవి పడితే అవి పెట్టలేదు ఇక్కడ, ఎందుకంటే కొన్ని డీప్ ఫ్రై చేస్తారు అలా ఉంటాయి కదా. సో చూసి మంచి మట్టుకే ఫీడ్ చేశాను దానికి. బిర్యానీ లవర్స్ అటెండెన్స్ ప్లీజ్. సో లాస్ట్లో అంతా అయిపోయాక కృష్ణను మా అత్తయ్య బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే సో కొంచెం బిర్యానీ తెచ్చుకున్నారు, మటన్ కర్రీ అవి. కిడ్సే ఫ్రెండ్స్ అన్నట్టు అక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తన స్మార్ట్ ఫోన్ అవన్నీ వాచ్ అవి చూపిస్తుంది. మనప్పుడు మనకి ఏమన్నా తెలుసా, ఏం తెలియదు కదా. సో ఫైనల్లీ అంతా తిన్నాక అరగాలంటే స్వీట్ తినాలి కదా. స్వీట్ ఫ్రూట్స్ తింటే మిన్నికి పపాయ అంటే ఇష్టము. పపాయ ఒకటి, వాటర్ మిలన్ చాలా ఇష్టంగా తినిద్ది. సో అవి పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మన సబ్స్క్రైబరు నార్త్ కర్ణాటక నుంచి అంట, చాలామంది గుర్తుపట్టారు. తను వచ్చి ఎంత మంచిగా పలకరించిందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యామిలీ లాగా కనెక్ట్ అవుతున్నారు ప్రతి వీడియోలో. నేను తనని ముందే అడిగాను, ఆల్రెడీ క్యామ్ ఆన్ చేసి ఉందండి, మిమ్మల్ని చూపించచ్చా అంటే నో ప్రాబ్లం అండి అంది. సో అందుకని చెప్పి ఇంకా వీడియోలో తను కూడా చూపించారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అత్తయ్య ఏమో ఐస్ క్రీమ్ ఎక్కువైందంట, అందరికి ఎక్కువైనాయి అన్నీ నాకే పెడుతున్నారు. ప్లే ఏరియాలో అయితే మంచిగా ఎంజాయ్ చేసింది, చాలాసేపు ఆడుకుంది, లాస్ట్లో తీసుకొచ్చేస్తుంటే ఏడ్చింది కూడా. సో ఇది మంచిగా అనిపించింది. ఇలా ప్లే ఏరియా కూడా ఫుడ్ దగ్గర పెడితే పేరెంట్స్కి కొంచెం ఈజీగా ఉండిద్ది, వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉంటారు, మనం టైం స్పెండ్ చేయొచ్చు. అన్నిటిలో దూరిపోయింది. సో ఇంకా పాస్తా, ఐస్ క్రీమ్స్, చాట్ చాలా ఉన్నాయి. 200+ ఐటమ్స్ అంటే తినటం కష్టమే కదా. సో పానీపూరి మటుకు మిస్ కాకూడదు కాబట్టి పానీపూరిను ఐస్ క్రీమ్ మటుకు న్యాయం చేసా. ఫుల్గా 3-4 టైమ్స్ అన్నా తినేసాను.
సో ఫుల్గా తిని కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంత తిన్నాక ఆబ్వియస్లీ అరగటానికి మనం సోంపును లేదా కిల్లి తినాలి కదా. సో మీరు కూడా ఎప్పుడన్నా వీకెండ్ అప్పుడు అలాగ ఫ్యామిలీతో పేరెంట్స్ని తీసుకొని ఇలా బఫెట్స్కి ట్రై చేయండి. వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్, మనకు కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉండిద్ది. బాయ్.